కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతుందని ఎమ్మెల్సీ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమం తీసుకొచ్చారని తెలిపారు. శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమం తీసుకొచ్చారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు అణగారిన వర్గాలకు రిజర్వేషన్, రాజకీయ ప్రాముఖ్యత కల్పించాడని అన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులను, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తుందని ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత జై శ్రీరామ్ నినాదంతో మతతత్వం పేరుతో పాగా వేయాలని చూస్తుందని విమర్శించారు. మోడీ, అమిత్ షా భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీనని పేర్కొన్నారు. మతతత్వంతో పాలన సాగిస్తే ప్రజల భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాలు, అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా గ్రామాలలో పాదయాత్ర నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పనిసరిగా ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందని పేర్కొన్నారు. మతతత్వంతో పాలన సాగిస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీ పటిష్టత కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ చైర్మన్ మల్లాది పవన్, కోఆర్డినేటర్ శత్రు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ వలనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో అణగారిన వర్గాల సంక్షేమం కోసం భారత రాజ్యాంగాన్ని రూపొందించాడని అన్నారు. కేంద్రంలోని నాయకులు రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. జై బాపు జై భీమ్ జై సన్నిధానం నినాదాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు, శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సంజీవ్ ముదిరాజ్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, మునుగోడు మాజీ ఎంపీపీ పొలగోని సత్యంతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఏఐసీసీ వాళ్ళు, టీపీసీసీ వాళ్ళు ప్రోగ్రాం తీసుకున్నారు. దానికి నల్గొండ జిల్లాకు 4 ఇన్ఛార్జీలు వేసినారు. పవన్ మల్లాడి గారు వచ్చేసి ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చినారు. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త గ్రామాలను తిరిగి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి సంవత్సరం పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఇందులో తర్వాత జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాం చాలా పెద్ద ప్రోగ్రాం ఇది. ఎందుకంటే రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన దాన్ని బట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది మనం. కాబట్టి అదేవిధంగా ఇందాక పవన్ మల్లాడి గారు చెప్పినట్టు మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు విధిగా పనిచేసేసి ఒక మంచి పేరు సంపాదించుకుంటే మీ అందరికి పదవులు వస్తాయి. అదేవిధంగా దీన్ని గుర్తిస్తుంది, టీపీసీసీ గుర్తిస్తుంది, ఏఐసీసీ గుర్తిస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా జై బాపు జై భీమ్ సంవిధానాన్ని వారి ఇన్ఛార్జీలకు సహకరించి గ్రామాల్లో పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై బాపు జై భీమ్ జై సంవిధాన్. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చింది. అమిత్ షా, మోడీ లాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పేసి అంబేద్కర్ని కించపరుస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో తిరిగి వాళ్ళు జై శ్రీరాముడు, రాముడు అందరి వాడు, కానీ ఒక బీజేపీ కాదు. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అగౌరవపరిచారు. కాబట్టి ఈ భారతదేశంలో అన్ని గ్రామాలలో అంబేద్కర్ గారి విలువను చాటి చెప్పాలని చెప్పి దీని ఉద్దేశం చెప్తలేదు.